వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 5-6 నెలల్లో రాష్ట్ర ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అధికార పార్టీ నాయకులు దోపిడీ చేస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళంతా కూడా విపరీతమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఏమేం చేసింది అనేది పరిశీలిస్తే మొట్టమొదటగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందండి అధికారంలోకి వచ్చిన వెంటనే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ చట్టం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టం మీద జనం చాలా భయాందోళనకు గురయ్యారు. మా భూములకు భద్రత లేదు, లాక్కెళ్ళిపోతారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చాలా భయపడ్డారు. దాని పర్యవసానమే ఇంత తీవ్రమైన ఓటమి అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. పైగా భయానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు అలాంటిది, అతని మీద ఉన్న ఆరోపణలు అలాంటివి, ఆ పార్టీలో ఉన్న లంపెన్ శక్తులు అలాంటి వాళ్ళు కాబట్టి భయపడ్డారు. ఆ టైటిల్ని, ఆ యాక్ట్ని కంప్లీట్గా రద్దు చేసి పడేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే. ఆ రకంగా భూ కబ్జాలని నిరోధించారని చెప్పాలి. దాని తర్వాత భూ కబ్జాలను నిరోధించే బిల్లు ఒకటి తీసుకొచ్చారు. ఇదెందుకు తెచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విపరీతంగా భూ కబ్జాలు జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి తోచినంత వాళ్ళు వేల కోట్ల విలువైన భూములు దోచుకున్నారు. అసైన్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఆ అసైన్డ్ భూములన్నీ కూడా, ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళ పేరుతో రాయించేసుకున్నారు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి. సో దానికి అడ్డుకట్ట వేశారు, దాని మీద విచారణ కూడా జరుపుతున్నారు. అట్లాగే మెగా డిఎస్సి వేస్తా ఉన్నారు, 16,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడాను. అది కూడా మొదలు పెట్టారు. 43 లక్షల మందికి ఉచితంగా సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అయితే ఈ పథకం ప్రారంభమైంది కానీ ఇంకా దాని మీద దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. అలాగే 199 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు 5 నెలల్లో. ఇంకా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇంకా తర్వాత ఉద్యోగులు, పెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు ఇచ్చిన పాపన బాలేదు జగన్మోహన్ రెడ్డి. చివరికి వచ్చేసరికి 20వ తారీఖు, 25వ తారీఖు కూడా వెళ్ళిపోయింది. అలాంటిది ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పెన్షనర్లకి 1వ తారీఖు పెన్షన్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వేసిన చెత్త పన్ను రద్దు చేశారు. రోడ్ల మరమ్మతులకి దాదాపు 1000 కోట్లు రిలీజ్ చేశారు. సంక్రాంతి నాటికి రోడ్లన్నీ కూడా నీట్ గా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ మేరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక రైతులకి ధాన్యం బకాయిలు జగన్మోహన్ రెడ్డి 1600 కోట్లు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చి తీర్చింది. తీర్చడమే కాదు, ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ధాన్యానికి బకాయిలు పెట్టకుండా 48 గంటల్లో రైతుల ఖాతాలో వేస్తున్నారండి. ఇది ఒక గణనీయమైన మార్పు, రైతులకు చేసిన మేలు చంద్రబాబు నాయుడు గారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేలాది కోట్ల బిల్లులను కూడా 1 by 1 సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా హాస్పిటల్స్కి ఇస్తూ వస్తున్నారు. ఆరోగ్యశ్రీ మేము అసలు సేవలు అందించలేము, మాకు బిల్లు ఇవ్వట్లేదని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా గొడవ చేస్తే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం క్లియర్ చేస్తూ వస్తూ ఉంది. ఇంకా చాలా చేశారు. ఇప్పుడు మద్యం షాపుల్లో 10% గౌడ కులస్తులకి రిజర్వ్ చేశారు. చేనేతలకు జిఎస్టీ తీసేశారు. తర్వాత నాయి బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 పెంచారు జీతం. అట్లాగే పురోహితులకు 10,000 నుంచి 15,000 పెంచారు. ట్రస్ట్ బోర్డుల్లో బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు కూడా రిజర్వ్ చేశారు మెంబర్ పోస్టులు. 90% సబ్సిడీతో గోకులం షెడ్లు ఇస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీని కొనసాగిస్తున్నారు. 90% సబ్సిడీ ఉంది దానికి కూడా. ఇవన్నీ కూడా రైతులకు మేలు చేసే అంశాలు. ఆ తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తున్నారు. నాసి రకం మద్యానికి చెల్లిచీటి చెప్పేశారు. మంచి నాణ్యమైన మద్యం ఇప్పుడు మార్కెట్లో దొరుకుతోంది. అది కూడా అప్పటికంటే తక్కువ రేటుకు దొరుకుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు నాసి రకం మద్యంతో ఎంత దోచుకుంది, ఎంతగా ప్రజల ప్రాణాలతో చెలగాట వాడింది అందరికీ తెలిసిన విషయం. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్లు ఇస్తా ఉంది అమరావతి నిర్మాణం కోసం. పోలవరం నిర్మాణం కోసం 12,000 కోట్లు ఇస్తున్నారు. అట్లాగే పరిశ్రమల విషయానికి వస్తే కొంత పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. విశాఖపట్నంలో TCS వాళ్ళు 10,000 ఉద్యోగాలు ఇచ్చి క్యాంపస్ ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అట్లాగే లూలు వాళ్ళు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి తరిమేశారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనకాపల్లి దగ్గర. అది కూడా భారీ పెట్టుబడి, 1,50,000 కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఇక రాయలసీమలో సోలార్ పవర్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, ఆటోమొబైల్ కంపెనీలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఎలక్ట్రానిక్ కంపెనీలను కూడా తిరుపతి పరిసరాల్లో ఏర్పాటు చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రామాయపట్నం దగ్గర BPCL వాళ్ళు
60,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఈ 5 నెలల్లో జరిగినాయి. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్నే చెప్తున్నా. 5 నెలల్లో ఇన్ని పనులు చేయటం అనేది సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేయలేని పనులని ఈ 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పాలి. అందులో ఇది లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, విపరీతమైన ఆర్థిక లోటు, తర్వాత బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం లేని రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి ఇన్ని పనులు, ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటే అది నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారి ఘనత. ఒక విజనరీకి, ఒక మూర్ఖుడికి ఉన్న తేడా ఏంటో ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తేడా ఏంటో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. దట్ ఈస్ చంద్రబాబు. Like, share and subscribe to Rajaniti channel.